విజయవాడలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వించిపేటలోని ఓ అనుమానిత ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచే ఈ సోదాలు నిర్వహిస్తోంది. 4 బృందాలు అనుమానిత ఇంట్లోని డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు పరిశీలిస్తున్నాయి. స్థానిక పోలీసుల భద్రత మధ్య ఎన్ఐఏ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. వించిపేట ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం ఇది మూడవసారి. గత ఏడాది మార్చి మే నెలలో ఎన్ఐఏ తనిఖీలు జరిపింది. ఆన్లైన్లో ఉగ్రవాద నెట్వర్క్ ను విస్తరింప చేస్తున్నారనే సమాచారంతో సోదాలు సాగాయి. తాజా సోదాలతో మరోసారి ఈ ప్రాంతంలో కలకలం రేగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ సోదాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి 4 బృందాలు సోదాలు నిర్వహిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అనుమానితమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి సమగ్ర సమాచారంతో ఎన్ఐఏ బృందాలు 4 బృందాలు వచ్చి వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కీలకమైన ఆధారాల్ని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పలు రకాల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద గతంలో కూడా ఈ ప్రాంతంలో 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాల్లో పూర్తిగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా సమాచారాన్ని వేరే ప్రాంతాలకి చేరవేయటం, అనేక రకాలైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడుతున్నారనే అభియోగాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఇది. మూడవసారి ఈ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం, దీనికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల సహకారంతో మొత్తం 4 బృందాలు ఎన్ఐఏ బృందాలు తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తా ఉన్నాయి. జయరాజ్, అంటే మనం చూసాం ఇది 3rd టైం గా కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇదే ప్రాంతం నుంచి కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేటువంటి వరుస సమాచారం రావడం ఎలా చూడాలంటారు? ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాల్లో ఎవరైనా అనుమానితులను ఐడెంటిఫై చేయడం జరిగిందా? గతంలో కూడా వేరు అటు హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకి, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకి ప్రేరేపణ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది యువతను కూడా ఈ దిశగా ప్రేరేపించి వారికి తగినటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి శిబిరాలకు ఇక్కడ ఉన్న వ్యక్తులను కొంతమందిని పంపించేటటువంటి కార్యక్రమం జరుగుతుందనేది ప్రధానమైనటువంటి అభియోగం. గతంలో కూడా కొంతమందిని హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతని ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేసేటటువంటి కొంతమందిని ఎన్ఐఏ అదుపులో అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అదే రకమైన ఆ దిశగా జరుగుతున్నటువంటి విచారణ, అదే విధంగా జరుగుతున్నటువంటి ఈ ఎంక్వైరీ కార్యక్రమాల్లో భాగంగా వారికి కొన్ని ఆధారాలు లభించడం, మరికొంతమంది ఈ ప్రాంతంలో షెల్టర్ తీసుకుని ఉన్నట్టుగా వారికి షెల్టర్ ఇచ్చేవారు ఉన్నారు. అదే విధంగా షెల్టర్ తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకి ప్రేరేపణ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా గుర్తించినటువంటి ఎన్ఐఏ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తా ఉంది, కొంతమందిని ప్రశ్నిస్తా ఉంది. మొత్తం మీద 4 బృందాలు వచ్చి వేరు ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. పలు కీలకమైనటువంటి ఆధారాలు లభించడం, గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి సమాచారం, వారు ఇచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో మరికొంతమంది ఉన్నట్టుగా గుర్తించడం, వారు ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకి దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగినటువంటి సమాచారం లభించడంతో ఎన్ఐఏ నేరుగా రంగంలో దిగింది. ఆ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. మరికొంతమందిని ఈ రోజు అదుపులోకి తీసుకొని ప్రశ్నించేట అవకాశం ఉంది. సంధ్య. రైట్ జయరాజ్. ఉన్నారు సో విజయవాడలోని వించిపేటలో ఎన్ఐఏ అధికారుల సోదాలు జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అనుమానితుల ఇళ్లలో ప్రస్తుతం సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 4 బృందాలు ఈ డాక్యుమెంట్స్, అలానే ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. స్థానిక పోలీసుల భద్రత మధ్య ఎన్ఐఏ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. వించిపేట ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం ఇది 3rd టైంగా చెప్తూ ఉన్నారు. గతంలో కూడా మార్చ్ మే నెలల్లో ఎన్ఐఏ
అక్కడ తనిఖీలు జరిపింది. ఆన్లైన్లో ఉగ్రవాద నెట్వర్క్ను విస్తరింపచేస్తున్నారనే సమాచారంతోనే ఈ సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి తాజా సోదాలతో మరోసారి ఈ ప్రాంతంలో అయితే కలకలం రేగింది. సో అసాంఘిక కార్యకలాపాలకి సంబంధించి ఎన్ఐఏకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఎన్ఐఏ అధికారులు వించిపేటలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్ఐఏ బృందం ఇక్కడికి తెల్లవారుజామున 3 గంటలకే చేరుకొని అనుమానితులుగా భావిస్తున్నటువంటి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. వించిపేటలోని అనుమానిత ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎన్ఐఏ అధికారులు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి అనుమానిత ఇంట్లోని డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను చెక్ చేస్తూ ఉన్నారు.